ఐపీఎల్ 2025 సీజన్‌లో వరుస విజయాలతో జోరు కనబరిచిన బెంగుళూరు జట్టు ఇప్పుడు ఊహించని షాక్ ఎదురైంది. ఎందుకంటే హైదరాబాద్ జట్టు ఏకంగా 42 పరుగుల తేడాతో ఓటమి పాలు చేసేసింది. ఇక ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 231 పరుగులు చేసి అద్భుతమైన స్కోర్‌ను సాధించింది. ఇషాన్ కిషన్ అలాగే అభిషేక్ శర్మ బాగా రాణించారు. సరే, ఈ ఓటమితో ఆర్‌సీబీ టాప్ 2 పొజిషన్‌లో నిలిచే అవకాశాన్ని కష్టం చేసేసుకుంది. తాజా పరాజయంతో ఆర్‌సీబీ పాయింట్స్ టేబుల్‌లో మూడో స్థానానికి పడిపోయింది. 42 పరుగుల తేడాతో ఓటమి పాలవడంతో రన్ రేట్ దారుణంగా పడిపోయింది. ఇక దీంతో 17 పాయింట్లు ఉన్నా కూడా మూడో స్థానానికి పడిపోవాల్సి వచ్చింది. ప్రస్తుతం ఆర్‌సీబీ 13 మ్యాచ్ల్లో 8 విజయాలు, 1 మ్యాచ్ రద్దుతో 17 పాయింట్లతో మూడో స్థానంలో కొనసాగుతోంది. లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగే ఆఖరి మ్యాచ్‌లో ఆర్‌సీబీ విజయం సాధించినప్పటికీ కూడా టాప్ 2 పొజిషన్‌లోకి వెళ్ళాలి అంటే మాత్రం ఇతర జట్లపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అసలు ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్‌సీబీ టాప్ 2లో నిలవాలంటే ఏం చేయాలి? లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగే ఆఖరి మ్యాచ్‌లో భారీ విజయాన్ని అందుకోవాలి. భారీ తేడాతో అన్నమాట. అదే సమయంలో ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ తమ తదుపరి మ్యాచ్‌ల్లో ఓటమి పాలవ్వాలి. పంజాబ్ కింగ్స్ తమ చివరి 2 మ్యాచ్‌లకు రెండూ ఓడాలి. అప్పుడే పంజాబ్ 17, ముంబై 16 పాయింట్లకు పరిమితమవుతాయి. అప్పుడు ఆర్‌సీబీ 19 పాయింట్లతో టాప్ 2లో నిలుస్తుంది. ఆఖరి మ్యాచ్ కూడా ఓడితే గుజరాత్, పంజాబ్, ముంబై తమ మ్యాచ్‌ల్లో ఓడిపోతేనే ఆర్‌సీబీ టాప్ 2 ప్లేస్‌కు ఖరారవుతుంది. ఇక ఐపీఎల్ ప్లే ఆఫ్ ఫార్మాట్ ప్రకారం టాప్ 2లో నిలిచిన జట్లకు క్వాలిఫైయర్ 1 మ్యాచ్‌లు ఆడతాయి. ఇందులో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్‌కి వెళ్ళగా, ఓడిపోయిన జట్టుకు ఇంకొక ఆప్షన్ ఉంటుంది. దాంతో అందరూ కూడా అంటే ఈ 4 జట్లు కూడా ఖచ్చితంగా ఎలాగైనా సరే టాప్ 1 లేదా టాప్ 2 పొజిషన్‌లోకి వెళ్ళాలని అనుకుంటారనమాట. మరి ఆర్‌సీబీకి అది కొంచెం కష్టంగా మారింది.